చేరిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరి 4 దినాలు అయిపోయినాయి. ఇది 5వ రాత్రి. ఎన్ని రోజులు ఉన్నాయి? 35 దినాలు. ఇది 5వ అయిపోతే 34 రోజులు ఉంటాయి. మరి దేవుడు ఇంకా ఘనమైన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. ఆమెన్. నమ్మిన వారి దగ్గర ఇంకోసారి ఆమెన్ చెప్దామా? ఆమెన్. మన దేవుడు మారాను మధురముగా మార్చగలిగిన వాడు, ఆరిన నేలను ప్రజలు నడిపినవాడు, మన కొరకై మూయబడిన ద్వారాన్ని తెరిచి మన కొరకు కూడా ఆయన ముందుండి మనం నడిపించబోతున్నాడు. ఆమెన్. సో కనుక ఈ రాత్రి దైవజనులు మరి మా మావయ్య గారు నర్సరావుపేట పట్టణంలో గొప్ప ఘనమైన సేవ జరిగిస్తున్నటువంటి దైవజనులు మావయ్య గారు అనిల్ కుమార్ గారు మన మధ్య ఉండటం చాలా సంతోషం. ఈ రాత్రి వారు మన మధ్య ఉన్నారు కనుక రాత్రి దేవుని వాక్యాన్ని అందిస్తారు కనుక గట్టిగా చప్పులు కొడుతూ దైవజనులను ప్రేమతో మనం ఆహ్వానిద్దాం. జయదాడు సంతోషం. మీరందరూ కూడా బాగున్నారా? బాగున్నట్టయితే 2 చేతులు మనం పైకెత్తి ప్రభు యొక్క నామాన్ని గణపరచుదాం. హల్లెలూయా. ఈ మనోహరమైన పండుగ దినాలు మన జీవితంలో పండుగ అంటే ఉపవాస దినములు. ఇటువంటివి మన జీవితానికి ఎట్టాగుంటాయి అంటే మనోహరమైనవిగా ఉంటాయి. చాలామంది పండుగ అనగానే ఇంటిని శుభ్రం చేసుకోవటం, కొత్త బట్టలు తెచ్చుకోవటం, ఇంకా ఇష్టమైనటువంటి పిండి వంటలు ఆహార పదార్థాలు చేసుకోవటం సంతోషకరమైనటువంటి పండుగ అని భావిస్తూ ఉంటారు. కానీ దేవుని బిడ్డ అనేటువంటి మనకి ఉపవాసం అనేటువంటిది పండుగ. దేవుని వాక్యం చెబుతుంది కదా, ఏమంటుంది? మనోహరమైన పండుగలు. నిజముగా మీరెంతో ధన్యులు అని చెప్పాలా. 40 రోజులు మీకు పండుగ. ఆమేన్. చాలామంది ఉపవాసం అనగానే అబ్బో మనం ఆడిపోతాము అని వెనక్కడుగు వేస్తూ ఉంటారు. నా యొక్క ఆలోచన అసలు ఏంటంటే, ఆదివారం పూట దేవుని మందిరానికి వచ్చేటువంటి విధానం ప్రతి ఒక్క వ్యక్తి కూడా వస్తాడు. కానీ ఉపవాస పండుగ లేకపోతే ఉపవాస ప్రార్థన కూడికి వచ్చేటువంటి వ్యక్తే నిజమైనటువంటి ఆత్మీయంగా ఎదగటానికి వీలుపడుతుంది. ఆదివారం పూట నామకార్థంగా వచ్చేటువంటి వారు కూడా ఉంటారు చాలామంది. కానీ ఉపవాసం ఉండి ఉపవాస ప్రార్థనకు వచ్చేటువంటి వారు ఎవరంటే ఆత్మీయంగా ఎదగాలి, ఆత్మీయంగా ఎదిగిన వారు మాత్రమే ఈ పండుగకి వస్తూ ఉంటారు. కనుక మీరు వారిని ప్రోత్సహించి అందరినీ కూడా ఈ పండుగకు ఆహ్వానం పలకాలని మీకు మనవి చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క వాక్యము చెప్పడానికి నేనైతే ఇక్కడ చూద్దామని వచ్చా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే మరి జాన్వేశ్వర్ గారు వాక్యం చెప్పమని చెప్పేస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకి ముందుగా వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధముగా సంఘ బిడ్డలైనటువంటి మీకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఒకసారి ప్రభు యొక్క నామాన్ని గణపరచుదామా? హల్లెలూయా. ఎంత సంతోషం మన జీవితాలలో. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలా, దేవుని యొక్క వాక్యాన్ని క్లుప్తంగా త్వరగా మనం చదువుకుందాం దయచేసి. 2వ దినవృత్తాంత గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. మీరు దయచేసి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ బైబిల్ గ్రంథాన్ని తెరుద్దాం. 2వ దినవృత్తాంత గ్రంథము 15వ అధ్యాయము
7వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. చదువు దయచేసి. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. చిన్న ప్రార్థన చేసుకుందాం. కథ చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క వ్యక్తి కూడా కథ మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవించుదాం. ఒక్క నిమిషం మనం ప్రార్థన. స్తోత్రం నాయన, పరిశుద్ధుడు అయిన గొప్ప తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు. స్తుతించుదాం. ఒక్క నిమిషం మన హృదయపూర్వకంగా ప్రభు యొక్క నామాన్ని స్తుతించుదాం. యేసయ్యా నీకే వందనాలు, వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు చేస్తున్నాం. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం చేస్తున్నాం. స్తుతించుదాం. సృష్టికర్తను మనము ఒక్క నిమిషం మనం స్తుతించుదాం. రోగరక్షకుడు నేను మనం స్తుతించుదాం. ఆదరణకర్తను మనం స్తుతించుదాం. నీకే స్తోత్రం, 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 స్తోత్రము నాయన. పరిశుద్ధుడా నీకే వందనాలు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. Glory to God. Hallelujah. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. ప్రభువా నీకు వందనాలు. ఈ యొక్క 40 రోజుల మనోహరమైన పండుగ దినాలలో మేము 5వ రోజులోనికి వచ్చి ఉన్నామయ్యా. అందుని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. నువ్వు యూదా గోత్రపు కొదమ సింహం అని నిన్ను కొనియాడుతూ, మిమ్మల్ని ఆరాధన చేస్తూ, మీ నామాన్ని ఘనపరుస్తూ, ఈ దినాన ప్రభా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని, నిలబడిన నేను ఒట్టివాడను, దేనికి పనికిరాని వాడను, నా నోటి మాట కాదు కానీ మీ మాటలను నా నోట నుంచి ప్రతి వానితోటి కూడా మాట్లాడి కృప చూపించమని, ఆధ్యాత్మికమైన జీవితంలో మమ్మల్ని బలపరచమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావానికి అర్పించుకుంటూ, ఇంకా మిగిలినటువంటి దినాలు కూడా మీ నామానికి మహిమకరముగాను, మీ ప్రజలకు ఆశీర్వాదకరముగా జరిగించమని, సంఘ అభివృద్ధి విషయంలో మీ కృప చూపించి, ఈ మాచర్ల పట్టణాన్ని కదిలించేటువంటి గొప్ప సాధనాలుగా మీ బిడ్డలని వాడుకోమని, మహిమ ఘనత ప్రభావానికి అర్పిస్తూ, యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చూద్దామా? ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఇక్కడ సెలవిస్తున్నది 2వ దినవృత్తాంత గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనం కనుక మనం చూసినట్టయితే అక్కడ అన్నాడు కాగా అన్నాడు. కాగా అంటే అయితే, అప్పుడు అని అర్థం వస్తుంది కూడా. కనుక ఈ దినాన అయితే మీరు బలహీనులు కాక, ఏం అవద్దన్నాడు? బలహీనులు. చూడండి, మనం ఏ విషయాల్లో బలహీనత చెందుతూ ఉంటాం? మనకు ముందుగా మనకంటే బలమైనది ఏదైనా ఉన్నప్పుడు మనం బలహీనులం అయిపోతాం.
కనుక దేవుని వాక్యం చెబుతుంది, మీ ముందుగా ఎటువంటిది ఎంత బలమైనది ఉన్నప్పటికీ కూడా దానిని చూసి మీరు బలహీనులు కావద్దు. దయచేసి గమనించండి. మన ముందు చాలా వస్తూ ఉంటాయి, మన జీవితంలో చాలా ఎదురవుతూ ఉంటాయి. సమస్య మన మీదకి వస్తూ ఉంటుంది. అనారోగ్యమైన పరిస్థితి మనం మీదకి వస్తూ ఉంటుంది. ఆర్థికమైన సమస్యలు మనల్ని కృంగదీస్తూ ఉంటాయి. అటువంటి సమయంలో మనం బలహీనులమైపోతాం. బలహీనులమైపోయి ఏమి చేయాలో కూడా అర్థం కాక చాలామంది ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. కనుక ఈ దినాన దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ ఎదుట ఎటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా దానిని చూచి నువ్వు బలహీనత చెందబాక. ఎందుకంటే సమస్తమును జయించిన వాడు మన పక్షముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఈ దినాన మనం ఏ విషయంలో బలహీనమైపోతున్నాము ఆలోచన చేయాల్సిందిగా మనం చేస్తాం. ఒక్క నిమిషం ఆలోచన చేయండి. మీ మనస్సును ఒక్క నిమిషము గనక మీరు ఆలోచనను తీసుకుని వస్తే, మీరు ఏ ఏ విషయాలలో బలహీనులైపోతున్నారో, జయించలేనటువంటి పరిస్థితి మీకు ఎదురవుతుందో, మీరు ఏ ఏ విషయంలో ఓడిపోయిన పరిస్థితి కనబడుతుందో, ఆ విషయాలను మీరు మనసును తెచ్చుకోమని ఈ దినాన తెలియజేస్తున్నా. చాలామంది అంటారు, నా వల్ల కాదు ఇంకా అంటారు. ఒక ఆమె అంటుంది, అబ్బో ఈ పరిశుద్ధమైన గ్రంథము చెప్పిన విధంగా జీవించాలంటే చాలా కష్టం అంది. నువ్వు కష్టమని నువ్వు ఇప్పుడు చెబుతున్నావు. యేసు ప్రభు ముందే చెప్పాడు. ఏమని? ఇది ఇరుకైన మార్గము, అనేకమైన ప్రజలు ఇందులోనికి. ఆయన సిలువను గనక మన భుజం మీద వేసుకుంటే అది ఎట్టా ఉంటుందంట? సుటుంది. ఆయన లేకుండా మనము ఎన్ని ప్రయత్నాలు చేసినా మనం బలహీనత చెందుతాము. కానీ ఆయనను గనక మనలో గనక ఉంచుకొని ఆయన మన ఎదుట ఉండి మనం నడిస్తే మనం బలవంతులం అవుతాము. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మీరు బలహీనులు కాక బలవంతులుగా జీవించండి. ఎట్లా జీవించాలంట? బలవంతులుగా జీవించండి. ఇదినా దయచేసి గమనించండి. అబ్రహాం యొక్క జీవితంలో ఒక పెద్ద సమస్య వచ్చింది. ఏంటి ఆ సమస్య అంటే, తన ఎదుటనే తన భార్యను తీసుకొని వెళ్ళిపోయారు. ఎవరు? ఐగుప్తు రాజు ఒకసారి తీసుకొని పోయాడు. తర్వాత అబీమెలెకు రాజు ఒకసారి తీసుకొని పోయారు. దయచేసి గమనించండి. తన ఎదుటనే, తన కంటి ముందే, తన ప్రజల ముందు తన భార్యను తీసుకొని వెళ్ళిపోతుంటే అబ్రహాం ఎట్టాగున్నాడు? నిస్సహాయకుడుగా ఉన్నాడు. ఏమీ చేయలేని పరిస్థితిలో అక్కడ నిలబడిపోయిన పరిస్థితి కనబడుతూ ఉంటుంది. దయచేసి గమనించండి. అబ్రహాం ఒక్కడేనా అంటే అబ్రహాముతో పాటు చాలామంది ఉన్నారు. ఉన్నారా లేదా? ఎంతమంది ఉన్నారంట? తన ఇంట పుట్టినటువంటి వారు మాత్రమే దాదాపుగా 350 పెచ్చే ఉన్నారు. అంతమందిని పోషించేటువంటి అబ్రహాము తన భార్యను పరాయి పురుషుడు తీసుకొని పోతుంటే ఏమి చేయలేక బలహీనుడైపోయాడు. ఏమైపోయాడు? బలహీనుడైపోయాడు. దయచేసి గమనించండి. కానీ ఆ బలహీనతలోనే బలవంతుడైన దేవునికి ప్రార్థన చేశాడు. ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. మనము బలహీనులమని మనం ఒప్పుకున్నటువంటి పరిస్థితి కాదు, కానీ మన పక్షముగా ఒక బలవంతుడు ఉన్నాడు. మన పక్షముగా పోరాడేటువంటి వాడు ఒకడున్నాడు అని మనం గుర్తుపెట్టుకొని
ఆ బలహీనతలోనే మనము సహాయము కోసము కనుక అర్థించినట్టయితే మనకు సహాయము చేసేటువంటి వ్యక్తి నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అబ్రహాం యుద్ధం చేయరా, తన సైన్యంతో పాటు వెళ్ళిపోయి యుద్ధం చేయలేదు, తన భార్యను తీసుకొని పోయిన వ్యక్తి మీద. దయచేసి గమనించండి. మరి ఏం చేశాడు అంటే మోకాళ్ళ మీద ఉండి యుద్ధం చేశాడు. చెప్పడు కొడదాం ఒకసారి అందరూ కూడా. ఏ సమస్య అయితే వస్తుందో ఆ సమస్యలో మనం ఏం చేయాలంటే మోకాళ్ళ యుద్ధం చేయాలా. ఏం చేయాలంట మనం? మోకాళ్ళ యుద్ధం చేయాలా. ఎప్పుడైతే నీ ముందు ఉన్నటువంటి సమస్య అది నీకంటే ఎత్తుగా ఉన్నా, అది నీకంటే బలముగా ఉన్నా, అది నీకంటే పెచ్చుగా ఉన్నా భయపడాల్సినటువంటి పని లేదు. దయచేసి గమనించండి. మనము భయపడిపోతూ ఉంటాం, ప్రతి దానికి భయపడిపోతాం. ఇదేనా నా దేవుడు మాట్లాడుతున్నాడు, ధైర్యము తెచ్చుకోండి. ఏం తెచ్చుకోవదా? ధైర్యము తెచ్చుకోండి. మీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేసేటువంటి విధంగా ఉంటాడు. మనము దేవుడిని ఆశ్రయించాలా. ఎవరిని ఆశ్రయించాలంట? దేవుడిని ఆశ్రయించాలా. పరిశుద్ధమైన గ్రంథములో ఆసా కూడా తన మీదకి యుద్ధానికి రాజులు వచ్చినప్పుడు దేవుడిని ఆశ్రయించాడు. ఎవరిని ఆశ్రయించాడంట? దేవుడిని ఆశ్రయించాడు. కనుక ఈ దినాన మనము దేవుడిని ఆశ్రయించాలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చేద్దాం కూడా. హల్లెలూయా. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావు. ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావు. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. హల్లెలూయా. దయచేసి గమనించండి. మనము ఆశ్రయించాల్సింది మనుషుల్ని కాదు. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు బలహీనత చెంది మనుషుడి దగ్గరికి వెళ్ళిపోకూడదు. మనుషుల దగ్గరికి వెళితే వాడు మనం ఇంకా చులకనగా చూస్తాడు. అబ్రహాం యొక్క జీవితంలో ఏ మనుషుడి దగ్గరికి వెళ్ళరా. ఆ దేశంలో ఉన్నటువంటి పెద్దల దగ్గరికి కానీ, రాజుగారికి సన్నిహితముగా ఉండేటువంటి వ్యక్తుల దగ్గరికి కానీ, అక్కడ ఉన్నటువంటి న్యాయాధిపతుల దగ్గరికి కానీ ఎక్కడికి కూడా వెళ్ళలేదు. ఒకే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుడిని ఆశ్రయించాడు. ఇది నాన్న మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాము? మన బలహీనతలో, మన ఇబ్బందులో, మన కష్టములో, మన సమస్యలలో మనం ఎక్కడికి వెళ్తున్నాము ఆలోచన చేయండి. అందుకే ఈ 40 రోజుల మనోహరమైన పండుగ దినాలు నిన్ను బలపరచటానికి, ఆధ్యాత్మికమైన జీవితంలో నిన్ను ప్రోత్సహించటానికి, అలా ఆదివారం పూట వచ్చేసి దులుపుకొని వెళ్ళిపోవటానికి కాదు, కానీ ఈ ఉపవాస పండుగలు నీ ఆధ్యాత్మికమైన జీవితంలో దేవుని శక్తిని తెలుసుకునే విధముగా, దేవుని యొక్క ఘనమైన కార్యాలను కనులారా చూచే విధముగా. అందుకే ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన కూడికలు దైవజనులకి ఒక పని పాట లేక కాదు పెట్టేది. మనందరము కూడా ఆధ్యాత్మికమైన జీవితంలో బలపరచబడాలని,
ఎంతగానో ప్రయాసపడుతుంటే మనం మాత్రము దేవుని సన్నిధికి రావటానికి కష్టంగా ఉంటుంది, బాధగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. అబ్బో 40 రోజులు పెట్టాడయ్యా అన్నట్టుగా ఉండిద్ది. దయచేసి గమనించండి, ఆలోచన చేయండి. మన ఈ మధ్య ఒక ఆయన దాదాపుగా ఒక 5 లక్షలు పెట్టి ఒక అమ్మాయి మెచ్యూరిటీ ఫంక్షన్ చేశాడు. ఎన్ని లక్షలు? 2.5 కింటన్నర చికెను, కింట యాట మాంసం. ఎంత? కింటన్నర చికెను, 1 కింట యాట మాంసం. అర్థమైందా? 1 కింటన్నర బియ్యం చేసి ఫంక్షన్ చేశాడు. అంత పెద్ద ఫంక్షన్ చేశాడు. విచిత్రం ఏంది తెలుసా? కనీసం ఇంత చిన్న ప్రార్థన కూడా చేయలేదు. ఏం చేయలేదు? ప్రార్థన అనేది పెట్టదు. వారు క్రైస్తవులే, మందిరానికి వెళ్ళేవాళ్ళే. పైపెచ్చుగా డ్యాన్స్ పార్టీ పెట్టాడు. ఏం పెట్టాడు? ఎవరు పెట్టేది? మన క్రైస్తవులే. అదేదో ఉండేది కదా, మన అనేటువంటిదా. మన క్రైస్తవులు చేసేటువంటి పనికి సమాజంలో తలదించుకునే విధంగా అయిపోతుంది. సిగ్గు. ఆ డ్యాన్స్ చేస్తుంటే అందరూ కూడా ఆడవాళ్ళే ఎక్కువగా వచ్చింది. చూడండి, సిగ్గు లేకుండా ఆ డ్యాన్స్ పార్టీకి పోయినటువంటి విధానం. ఎక్కడో కాదు, నసరావుపేట పక్కనే కేసనపల్లి ఉండిద్ది. కేసనపల్లి దాటగానే మర్రాయిపాలెం అనేటువంటి గ్రామం ఉండిద్ది అనమాట. అన్నకు తెలుసు. కనపర్తి నుంచి కానీ ఇటు నుంచి పోవచ్చు. 5 లక్షలు ఖర్చు పెట్టి ఒక డ్యాన్స్ పార్టీ పెట్టేసి ఏం నేర్పిస్తాడు? ఆలోచన చేయండి. అదే ఇటువంటి ఉపవాస ప్రార్థనకి లేకపోతే కుటుంబంలో దేవుడు చేసిన మీద నా కృతజ్ఞతగా ప్రార్థన కొడుకు పెడితే ఎంత మంచిది, ఎంత దీవెన ఉండిద్ది. కనుక నేటి జీవితంలో ఈ నవజీవన మార్గంలో మనం నేర్చుకునేటువంటి విధానం ఏది? డబ్బు ఉంది కదా అని, ఆస్తి ఉంది కదా అని, బంగారం ఉంది కదా అని, ఉద్యోగం ఉంది కదా అని దేవుణ్ణి మర్చిపోయే విధముగా మనం జీవించకూడదు. దేవుడిని ఆశ్రయించాలా. ఇక్కడ రాజు ఆస ఒక గొప్ప రాజు అయినప్పటికీ కూడా ఎవరిని ఆశ్రయించాడంట? దేవుడిని ఆశ్రయించి దేవుడినితో అంటున్నాడు, అయ్యా నువ్వే నాకు దిక్కు, నువ్వే నా ఆశ్రయం అంటాడు. 14వ అధ్యాయము తట్టుకున్న మాట అంటాడు. చూద్దాం దయచేసి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 14వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుందాం దయచేసి. అతడు ఇలాగూ ప్రకటన చేసెను, దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను ఏం చేసి ఉన్నాడంట? నెమ్మది కలుగు చేసి ఉన్నాడు. ఇది నా ప్రజల జీవితాలలో నెమ్మది లేదు, ప్రశాంతత లేదు, శాంతి లేదు. ఆలోచన చేయండి. మనము దేవుడిని ఆశ్రయిస్తే మన సమస్యలలో అధైర్యపడకుండా, భయపడకుండా దేవుణ్ణి ఆశ్రయిస్తే మనకేమొస్తుందంట? నెమ్మది వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభువారు తన 12 మంది శిష్యులతో సముద్రం మీద ప్రయాణం చేస్తున్నాడు. యేసయ్యకి నిద్ర వచ్చేసేసింది. ఏమొచ్చింది? నిద్ర వచ్చిందా యేసయ్యకి? దేవుడికి నిద్ర వచ్చిద్దా రాదండి? దేవుడికి నిద్ర ఎట్టకొచ్చిందండి? ఆయనే ఉన్నాడు, ఇశ్రాయేలును కాపాడువాడు, కొనుకడు, నిద్రపోడు. అంటే మరి ఎట్టా నిద్రపోయాడు? ఆలోచన చేయండి. ఎట్ట నిద్ర? మనం అనుకుంటాం కదా, ఆయన సంపూర్ణమైన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన సంపూర్ణమైన దేవుడుగా ఉన్నాడు. దేవుని బిడ్డ దయచేసి గమనించు. కనుక మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి సహజంగా నిద్ర వచ్చిద్ది, ఆఖరి వేసిద్ది. కనుక ఆయన నిద్రపోతున్నటువంటి విధానంలో సముద్రం ఏమైపోయిందంట? గాలి తుఫాను వచ్చేసేసింది.
ఈ 12 మంది శిష్యులు చాలా ప్రయత్నం చేశారు, పడవని ఎట్టయినా ఒడ్డుకు చేర్చుదామని చెప్పేసి అని. కానీ వారి వల్ల కాల. దయచేసి గమనించండి, కష్టమైపోయింది, భయం వేసేసింది, ఇక మన వల్ల కాదు అని అధైర్యపడిపోయారు. అధైర్యపడిపోయి ఏమంటున్నారు, ప్రభువా ప్రభువా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? ఆలోచన చేయండి, నీకు చింత లేదా? దేవుని వాక్యం చెబుతుంది, మీ చింత యావత్తు కూడా నా మీద వేయండి అంటే ఆయనకు చింత లేదని ఎందుకు అనుకుంటాం? మనం చాలాసార్లు మన యొక్క బలహీనతలలో, మనకున్న కష్టాలలో మనం అనుకుంటా ఉంటాం, దేవుడే ఉంటే ఇవన్నీ జరుగుతాయండి, మనకి ఎందుకు వస్తాయి ఇవన్నీ అని బాధపడుతూ ఉంటాం. మన విషయంలో ఆయన ఎంతో చింతపడుతున్నాడు, ఎంతో వేదన చెందుతున్నాడు. చింత లేదా అని ఆయనను రేపగానే ఏం చేశాడు ఆయన? ఎప్పుడైతే యేసయ్యని వీరు ఆశ్రయించారో ఆయన దిగిచి ఏం చేశాడు? ప్రశాంతమైన వాతావరణాన్ని ఇచ్చాడు. చెప్పకూడదు గట్టిగా అందరం కూడా. సముద్రాన్ని ఏం చేశాడు? గద్దించాడు, గాలిని గద్దించేశాడు. సముద్రమా ఆగి అన్నాడు, గాలి ఆగిపో అన్నాడు, ఆగిపోయింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. అప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు, ఈయనకి సముద్రమును గాలి కూడా లోబడుతున్న ఈయన ఎవరో? ఇది నన్ను ఆలోచన చేయి, ఆయన ఎవరు అనుకుంటున్నావు నువ్వు? ఇన్ని సంవత్సరాలు యేసయ్యతో ప్రయాణం చేసిన నువ్వు ఏమనుకుంటున్నావు యేసయ్యని గురించి? నువ్వు నీ సమస్య తీసివేయలేడా? నీ కష్టాన్ని తొలగించలేడా? నీ బాధను తీసివేయలేడా? ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే మన హృదయములో ఏమున్నదో తెలుసుకోవటానికి. దేవుని గురించి నువ్వు ఏ విధముగా ఆలోచన చేస్తున్నావో తెలుసుకోవటానికి మనకి ఇవన్నీ కూడా సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి కాగా మీరు అధైర్యపడబాకండి. ఏమన్నాడు అక్కడ? మీరు బలహీనులు కావబాకండి, అధైర్యపడబాకండి, వచ్చినటువంటి విషయాన్ని బట్టి కృంగిపోబాకండి, అయితే మీరు బలవంతులుగా ఉండండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎట్టగుండాలంట మనం? బలవంతులుగా ఉండాలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టి చేద్దాం అందరూ. హల్లెలూయా హల్లెలూయా. ఎట్టగుండాలి చెప్పండి? బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము నిచ్చితివే. వచ్చా పాట? ఏసన్న గారి పాటే. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. నా కార్యము సఫలము చేసి ఇంకా అందుకోలేదా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. మన బలహీనతలో మనకి సహాయం చేయటానికి ఆయన కూడా బలహీనుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఎట్టగొచ్చాడంట? బలహీనుడుగా వచ్చాడు. కనుక ఈ దినాన దేవుని బిడ్డ ధైర్యము తెచ్చుకో. ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా భయపడిపోతున్నారు, వణికిపోతున్నారు. రాజు సైతము కూడా వణికిపోతున్నాడు. ఏమి చేయాలో అర్థం కావాలా? ఎందుకు? ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చారు. ఒకే ఒక మాట అన్నారు. ఒక సమాచారం రాజు దగ్గరికి తీసుకొచ్చారు. రాజా, మీ సైన్యము మా సైన్యము కలిసి యుద్ధము చేసుకొని చంపుకునే దానికంటే ఒక షరతు, మీ సైన్యం నుండి ఒకరిని పంపించు, మా సైన్యం నుంచి ఒకరిని పంపిస్తాం. వారిద్దరు కూడా యుద్ధం చేసుకుంటారు. ఎవడు గెలిస్తే వాళ్ళదే విజయము. ఓకే, షరతు బాగుంది, మంచిదే. ఇంతమంది చచ్చిపోయేదానికంటే ఒకడు చచ్చిపోవడం పెద్ద విశేషం కాదు. ఓకే అనుకున్నారు. సరే, మీ వాడిని పంపించమని చెప్తానంటే ఫిలిష్తీయుల నుంచి గాతు వాడైనటువంటి గొలియాతును పంపించాడు. వాడు ఎంత ఉన్నాడంట? 6 మూరల జానుడు ఉన్నాడు. ఎంత ఎత్తున్నాడంట? 6 మూరల జానుడు ఉన్నాడు. వాడు ఈట నేతగాను ధోని అంత ఎత్తుగా అంత పొడుగ్గా ఉంది. వాడిని చూస్తుంటే భయం వేస్తుంది. వాడు వచ్చి యుద్ధరంగంలో నుంచి రేయ్ రండి
అంటే ఇశ్రాయేలు జనాంగం నుంచి సైన్యం నుండి ఒక్కడు కూడా ముందుకు రావటదా. రాజు కూడా భయపడి ఏం చేయాలో అర్థం కాక తలగొక్కుంటున్నాడు. అధైర్యపడిపోయారు. ఏమైపోయారంట? అధైర్యపడిపోయారు, బలహీనులైపోయారు. ఆ బలవంతుడు ముందు అందరూ కూడా ఏమైపోయారు? మన వల్ల కాదు వాడిని జయించటం అని బలహీనులైపోయారు. అటువంటి టైంలో ఒక వ్యక్తి వచ్చాడు. ఎవరతను? దావీదు. ఎవరు వచ్చాడంట? దావీదు వచ్చి ఏంది యుద్ధంలో ఏం జరుగుతుంది సమాచారాన్ని కనుక్కున్నాడు. సమాచారాన్ని కనుక్కుంటే ఏమన్నాడంటే, ఆ యుద్ధంలో కనుక గెలిస్తే రాజుగారి కుమార్తెను వివాహము చేసి ఆ అర్ధరాజ్యాన్ని అతనికి ఇస్తారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దావీదు కట్టాగుంది, ఆహా యుద్ధంలో కనుక గెలిస్తే రాజుగారి కుమార్తెని పెళ్లి చేసుకోవచ్చు. మనం చిన్నప్పుడు కథ తిన్నాం కదా, కానీ ఇది కథ కాదు, ఇది చరిత్ర. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చేద్దాం కూడా, హల్లెలూయా. ఇది చరిత్ర, జరిగినటువంటి విషయం ఇది. ఓకే, నన్ను తీసుకొని పోనన్నాడు. చూడటానికి ఎంత ఉన్నాడు? ఒడ్డోడు. రాజు దగ్గరికి పోయాడు. రాజా నేను వెళ్తానన్నాడు. రాజుగారికి భయం వేసింది. అబ్బాయి ఇంతమంది ఉన్నారు, అంతెందుకు, మీ అన్ననే ఉన్నారు, ముగ్గురు యుద్ధంలో సైనికులుగా ఉన్నారు. వారు నీకంటే బలాఢ్యులు, అందగారు, శరీర దారుఢ్యము కలిగిన వారు. వారు కూడా భయపడి ముందుకు పోవటం లేదు. నువ్వు ఎంతున్నావు, యుద్ధానికి వెళ్తాను అంటున్నావు. అది ఎట్టాగా అసలుకి చిన్నపిల్లోడిని పంపించడం అంత సబబు కాదయ్యా అంటే, రాజా నేను గొర్రెలు కాసుకుంటున్నప్పుడు ఎలుగుబంటి వచ్చింది. దేవుని ఆత్మ నా మీదకి వచ్చినప్పుడు ఆ ఎలుగుబంటి నా మందలో నుంచి ఒక గొర్రెని తీసుకొని పోతుంటే దాని వెంటబడి చీల్చేసేసా, చంపేశా. మరో ఒక సింహం వచ్చింది, అదే విధముగా దాన్ని వెంటబడి చంపేశా. ఆ ఎలుగుబంటి నుండి, సింహము నుండి కాపాడిన ఆ దేవుడే ఈ గొలియాతు నుండి నన్ను కాపాడి విజయం ఇస్తాడు. చప్పట కొట్టండి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పటి వరకు ఈ విధంగా మాట్లాడినటువంటి ఇశ్రాయేలు సైన్యంలో ఒక్కడు కూడా లేడు. సౌలుకు కూడా సరే ఇక ఏం చేయని పరిస్థితుల్లో, ఎందుకంటే ఎవడు కూడా పోటలేదు కదా. పోకపోతే ఏమైద్ది? విజయము వాళ్ళదైద్ది. అసలు పోరాడి ఓడిపోయామన్నటువంటి ఇదన్నా ఉండిద్ది అన్నట్టుగా, సరే ఏదైతే అదేంది, ఇదిగో నా వస్త్రాలు ఉండే తీసుకో అని చెప్పేసి అని ఇచ్చాడు. వేసుకున్నాడు. వల్లగాల దయచేసి గమనించండి, నాకు వద్దయ్యా అన్నాడు. సరే మాది ఎట్టగెళ్తావు? నేను నా పద్ధతిలోనే వెళ్తాను యుద్ధానికి అన్నాడు. సరే పోయాడు. ఆ యుద్ధ రంగంలోనికి వెళ్ళినప్పుడు వాడు చూసి, రేయ్ ఎవడ్రాను కథ తీసుకొని వస్తున్నావు, నేను కుక్కను అనుకుంటున్నావా అన్నాడు. నువ్వు కుక్కవో ఏదో నాకు తెలియదు, నేను మాత్రం నీ మీదకి యుద్ధానికి వస్తున్నా అన్నాడు. చప్పుడు కొట్టండి. ఎంతమంది అయితే బలహీనులైపోయారో ఆ బలహీనుడు పక్షముగా బలవంతుడైనటువంటి దావీదు లెగిచాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ దినాన నీవు కూడా అదే విధముగా ఉండాలా. దేవుని ఆత్మ కలిగిన విధముగా బలవంతులముగా మనము జీవించాలా, ధైర్యముగా బ్రతకాలా. ఎన్ని బలహీనతలు మనల్ని కృంగదీసి అధైర్యపరిచినప్పటికీ కూడా వాటి విషయంలో కృంగిపోకుండా దావీదులాగా మనము యుద్ధము చేయటానికి ముందుకు రావాలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యుద్ధానికి వచ్చేసాడు. ఇప్పుడు వరకు దావీదు అనుకున్నాడు ఫిలిస్తీయులకి, ఇశ్రాయేలు జనాంగానికి యుద్ధం అనుకున్నాడు. కానీ వాడు ఏమన్నాడో చూద్దాము దయచేసి. 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము.
17వ అధ్యాయము 4వ వచనం కానుంచి చూద్దాం దయచేసి. చదువమ్మా. ఓకే, ఒక్క నిమిషం, మీకు త్వరగా మనం వెళ్దాం, ముందుకు వెళ్దాం. 43వ వచనం చదువమ్మా. ఫిలిస్తీయుడు చూడండి, ఫిలిస్తీయుడు ఏమన్నాడు? నువ్వు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి. ఎవరి పేదట? గట్టిగా చెప్పండి, ఎవరి పేదట? మీరు చెప్పాలి, ఎవరి పేదట? ఎవరి దేవతలు? ఫిలిస్తీయుల దేవతలు. ఇప్పుడు చూద్దాం, తన దేవతల పేదట ఎవరిని? దావీదును శపించను. అయితే గమనించండి, ఇప్పుడు వరకు దావీదేమనుకున్నాడంటే యుద్ధము ఫిలిస్తీయులది ఇశ్రాయేలుకి అనుకున్నాడు. కానీ అసలుకి యుద్ధం ఎవద్దనేది ఇప్పుడు దావీదుకు తెలిసింది. ఎవద్ది అంటే ఫిలిస్తీయులది కాదు, ఫిలిస్తీయుల దేవతలది, ఇశ్రాయేలు యొక్క దేవుడిది. చప్పుడు కొడదాంగం. ఆమేన్, హల్లెలూయా. ఎవద్ది ఇప్పుడు యుద్ధం? ఎవద్ది? అప్పుడు వరకు గాతు వాడైనటువంటి గొలియాతు జయిద్దామని ఇశ్రాయేల్ పక్షం గెలిస్తే వాడు ఏం చేశాడు తెలుసా? వాడు దేవతను తీసుకొచ్చాడు. ఎవరి దేవతని? ఫిలిస్తీయుల దేవతను తీసుకొచ్చేసేసాడు. ఫిలిస్తీయుల దేవతలు ఎటువంటి వారు మనం గమనించినట్టే, దేవుని మందస్సాన్ని ఫిలిస్తీయుల దాగోని గుడిలోనికి పెట్టినప్పుడు ఆ దాగోని యొక్క గుడిలో ఉన్నటువంటి ఆ దేవత దేవుని మందస్సం ఎదుట ఏమైపోయింది తెలుసా? బాగా సాగిలి పడిపోయింది. చప్పుడు కొట్టండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యుద్ధం ఇప్పుడు ఎవద్దంటే ఫిలిస్తీయుల యొక్క దేవతలది, ఇశ్రాయేలు యొక్క దేవుడిది. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు దావీదేమన్నాడు చూద్దాము దయచేసి. ఏమన్నాడు చదువమ్మా. దావీదు, నువ్వు కత్తియు ఈటయు నా మీదకి వచ్చుచున్నావు. అయితే అమ్మా, నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యముకు అధిపతి యెహోవా పేదట. ఎవరి పేరిట వస్తున్నాడు? ఫిలిస్తీయుడు ఎవరి పేరిట వస్తున్నాడు? వారు దేవతల పేరిట వస్తుంటే దావీదు ఎవరి పేరిట వస్తున్నాడు తెలుసా? సైన్యములకు అధిపతి యెహోవా పేరిట యుద్ధానికి వస్తున్నాడు. ఇప్పుడు చప్పుడు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ధైర్యముతో వస్తున్నాడు. అప్పుడు వరకు ఇశ్రాయేల్ జనాంగం అంతా కూడా బలహీనమైపోయారు. వాడిని చూసి బలహీనత చెంది నిస్సహాయ స్థితిలో, కృంగిపోయిన స్థితిలో ఉన్నారు. కానీ బలము తెచ్చుకున్నాడు, ధైర్యము తెచ్చుకున్నాడు. ఎవరు? దావీదు. ఆమేన్. అందుకే దేవుని వాక్యం చెబుతుంది, మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి. ఏమవుతుంది? ధైర్యం వహిస్తే మీ కార్యము సఫలమవుతుంది. చప్పుడు కొట్టండి ఇప్పుడు. ఆమేన్. నువ్వు ఏ కార్యముతోటైతే ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనకు వస్తున్నావో, ఏ విషయముతోటైతే నువ్వు 40 రోజుల మనోహరమైన పండుగ దినాలకు వస్తున్నావో, ఆ కార్యము దేవుడు ఏమవుతుంది? సఫలము చేస్తున్నాడు, సఫలము చేస్తున్నాడు. ధైర్యముగా ఉండు, బలహీనత చెందబాక, అధైర్యపడబాక, కృంగిపోబాక. ధైర్యముగా దేవుని పేదట యుద్ధము చేయి. ఆమేన్. ఎవరి పేట యుద్ధము చేయి? దేవుని పేదట యుద్ధం చేయి. అప్పటి వరకు దావీదు అనుకున్నాడు ఫిలిస్తీయునికి ఇశ్రాయేలు జనాంగాన్ని కనుక్కున్నాడు. కానీ తర్వాత తెలిసింది దావీదుకి
ఇది యెహోవాదే. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అందు కూడా పాడుదాం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవరు లేరు, సూర్యుడు మనకెవరు లేరు, రాజులు మనకెవరు లేరు, సూర్యుడు మనకెవరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఆమేన్, హల్లెలూయా. మీ కార్యాలన్నీ కూడా సఫలం అవ్వాలంటే, మీ పనులన్నీ కూడా చక్కగా నడవాలంటే, నువ్వు అనుకున్నంత కూడా సవ్యముగా జరగాలంటే, నీ జీవితంలో విజయము కలగాలంటే, నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే ధైర్యముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలా. ఆమేన్. ఎట్ట చేయాలా? ధైర్యముతో చేయాలా. భయపడుతూ కాదు, భయపడుతూ కాదు. వచ్చిద్దో జరిగిద్దో జరగదో, నో నో. హన్న ధైర్యముతో ప్రార్థన చేసింది. ఎట్ట ప్రార్థన చేసింది? ధైర్యముగా. అప్పటి వరకు కూడా హన్న దేవుని మందిరంకి వెళ్తూనే ఉంది. కానీ ఎప్పుడైతే తన హృదయంలో ఒక ధైర్యం వచ్చిందో, దేవుని మందిరములో ఏం చేసింది దశ? తన హృదయాన్ని అంతటిని కూడా ఏం చేసిందంట? కుమ్మరించింది. ఇది నాన్న, నువ్వు కూడా నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు అనేటువంటి ఒక ధైర్యముతో నీ హృదయాన్ని కుమ్మరించు. ఆమె నిస్సందేహముగా, అంటే సందేహించకుండా ఒకటే అడిగింది, నాకు మగ పిల్లవాడిని దయచేయి. నీ జీవితంలో కూడా అదే విధంగా అడగాల. సంకోచించబాక, సందేహించబాక. దేవుడిని నువ్వు అడుగు, దేవుడిని అడుగు, దేవుడు నీకు ఇస్తాడు అన్నాడు. నా పేదట మీరేమి అడిగినను అది మీకు అనుగ్రహించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అడగమంటే ఎట్టబడితే అట్టగా అడగబాకండి దయచేసి. అర్థమవుతుందా? ఎట్టబడితే అట్ట అడగబాకండి. దేవుని చిత్తములో అడుగు. ఒకడు ప్రార్థనకు వచ్చి, ప్రభువా అయ్యా నాకు సహాయం చేయని ప్రార్థన చేస్తున్నాడు అంట. ఏం చేస్తున్నాడు? సహాయం చెయ్యి అని ప్రార్థన చేస్తున్నాడు. ఏం సహాయం చేయన్నాడు? పాస్టర్ గారు అనుకున్నాడు, అబ్బా ఈడ ఎంత ప్రేయర్ఫుల్ అసలుకి అనుకున్నాడు, ఎంత ప్రార్థన యోధుడు అనుకున్నాడు. వచ్చి నీ కృప నాకు దయచేయ్యా, నీ కృప లేకపోతే నేను బ్రతకలేనయ్యా, నీ కృప అంటున్నాడు. ఏంటంట? ఒక 2 నెలల తర్వాత నుంచి వాడు ప్రార్థనకు రావట్లేదంట. అదే వాడు ఇప్పుడు వచ్చి ముందు మోకరించి నీ కృప నాకు దయచేయ్యా, నీ కృప లేకపోతే నేను బ్రతకలేనయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. వాడు రావట్లేదు. ఏందిలా ప్రార్థన కంటే ఇంకెందుకు వస్తాడు పాస్టర్ గారు అన్నాడు. ఏంటిదంటే కృప దొరికిందిగా అన్నాడంట. కృప ఏందిరా అంటే, ఆ చర్చిలో కృప అనేటువంటి ఒక అమ్మాయి ఉంది. ఏంది? ఆ చర్చిలో కృప అనేటువంటి ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఈడు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. అందుకని నీ కృప రాకపోతే నేను బ్రతకదైనాయా, కృప దయచేయి అంటున్నాడు. దేవుని కృప కాదు. అర్థమైందా? ఇట్టాగ అడగబాకండి. అడగమన్నాడు పాస్టర్ గారు అని చెప్పేసి ఇట్టాగ అడగబాకండి. అర్థమైందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చేద్దాం కూడా. హల్లెలూయా. దేవుడు కృప మన విషయంలో ఎప్పుడూ ఉండిద్ది. ఆమేన్. ఉండిద్దా ఉండదా? ఎప్పుడూ ఉండిద్ది. అర్థమైందా? కనుక ఈ దినాన మన జీవితంలో మనము ఏ విషయంలో
బలహీనులైపోతున్నామో, అధైర్యపడిపోతున్నామో, కృంగిపోతున్నామో దాని విషయంలో ఇక నీ మనసు నుంచి తీసేసి ధైర్యము తెచ్చుకొని ప్రార్థన చేయి. ఆమేన్. ఏం తెచ్చుకొని దా దేవుని సన్నిధికి రా. అర్థమైన ఈ 40 రోజులు నువ్వే కాదు, నీతో పాటు ఇంకా చాలామంది నేను తీసుకుంటా. ప్రార్థన చేద్దాం. చాలామంది ఎన్నో సమస్యలు చెప్తుంటారు కానీ ప్రార్థనకు వచ్చి మాత్రం ప్రార్థన చేయదు. అర్థమైందా? కనుక ప్రార్థనకు వచ్చి ధైర్యముగా దేవుణ్ణి అడిగితే దేవుడు సమస్తము కూడా దేవుడు మనకి ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. అందుకే మీ చింత యావత్తు కూడా నా మీద వేయండి అన్నాడు ఆయన. కానీ మనం ఏం చేస్తాం? మన మీదే మనం ఉంచుకుంటాం. ఏం చేస్తాం? మన మీదనే మా చింత మనం ఉంచేసుకొని మనం బాధపడుతూ ఉంటాం. మనం మీద ఉన్న బరువు తీసేసి దేవుని మీద వేద్దాం. ఒకసారి నా బస్సులో ఒక ప్యాసింజర్ ముగిస్తున్నాడు. బస్సులో ఒక ప్యాసింజర్ ఎక్కాడు. ప్యాసింజర్ ఎక్కేసేసి వాడు ఏం చేశాడంటే ఆ పొలానికి మందు కొడుతూ ఉంటారు. ఏమంటారు దాన్ని? పవర్ స్పేర్ ఇంజన్ వెనకబెట్టుకున్నాడు. బస్సు ఎక్కాడు. బస్సు ఎక్కితే చక్కగా తీసేసి బస్సులో పక్కన పెట్టుకోవచ్చు. టైర్ ఉండిద్ది, దాని మీద పెట్టుకోవచ్చు, అది పక్కన పెట్టుకోవచ్చు. కానీ వాడేం చేశాడంటే బస్సు ఎక్కి వాడు పవర్ స్పేర్ వాడు ఈపికే భుజాన్ని పెట్టుకొని నుంచొని ప్రయాణం చేస్తున్నాడు. ఆలోచన చేయండి. ఏం చేస్తున్నాడు? వాడు భుజానికి ఆ బరువు ఉంచుకొని, బస్సు నీ బరువు మోస్తుంది, నీ పవర్ స్పేర్ బరువు మోయలేదా బస్సు? ఏమండి? కప్పమ్మగా తీసేసి పక్కన పెట్టుకొని సీట్ ఉంటే కూర్చోవచ్చుగా. అట్టగా ఈడు భుజాన్ని దాన్ని పెట్టుకొని ప్రయాణం చేస్తాం. మనము కూడా అదే చేస్తాం. మన బాధలన్నీ యేసయ్య మొయ్యడం అని మన బాధలన్నీ మన మీదే పెట్టుకొని మనం ప్రయాణం కొనసాగిస్తూ ఉంటాం. నో, మన బాధలన్నీ, మన యొక్క బలహీనతలన్నీ, మన సమస్యలన్నీ కూడా తీసుకొని పోయి ఆయన మీద వేసేస్తే ఆయనే చూసుకుంటాడు. ఎవరు చూసుకుంటారు? యేసయ్యే చూసుకుంటాడు. ఆయనకి ఏం పేరు? చూచుచున్న దేవుడు. ఆమేన్. అర్థమైందా? కాబట్టి నీ విషయాలన్నీ చూస్తున్నాడు. అర్థమైందా? జాగ్రత్త. అందుకింద పాట పాడారు కదా, నన్ను చూచువడా నిత్యం కాచువడా, నన్ను చూచువడా నిత్యం కాచువడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచియుండుట, కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగియున్నావు, బాగుగా ఎరిగియున్నావు. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. ఆమేన్. హల్లెలూయా. మనల్ని అన్నీ చూస్తున్నాడు. నువ్వు కూర్చున్నది తెలుసు, నువ్వు నుంచున్నది తెలుసు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తెలుసు, ఏం చేస్తున్నావు ఆయనకి పరిశోధించి తెలుసుకున్నాడు. అర్థమైందా? కాబట్టి ఆయన కంటికి మరుగైనదంటూ ఏది కూడా లేదు. బలహీనత చెందబాక, దిగులు పడబాక, జడియబాక, ధైర్యం వహించి ప్రార్థన చేయి. నీ కార్యాలన్నీ కూడా ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుడు సఫలము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కథ మూసుకున్నట్టయితే. అయితే అందరు మోకరించండి, ప్రార్థన చేద్దాం. నీవు అధైర్యపడక, చింతించక, దిగులు పడక, విచారించక, ఏ విషయాల్లో చింతిస్తున్నావు, ఏ విషయాల్లో దిగులు పడుతున్నావు, ఏ విషయాలు నేను కృంగదీస్తున్నాయి, ఏ విషయాల్లో నీవు బలహీన పడిపోతున్నావు,
ప్రియులారా, ఈరోజు బలము తెచ్చుకో, ధైర్యము వహించు. మన దేవుడు నీ పట్ల కార్యము చేయవాడు. మన దేవుడు నీ పక్షంగా అద్భుతాలు చేసే దేవుడని ధైర్యము వహించి చేతులు పైకెత్తి గట్టిగా స్వరమెత్తి ప్రార్థించండి. నీ జీవితాన్ని కృంగదీసే పరిస్థితులు ఏవైనా ఉన్నట్లయితే, నీ పరిస్థితుల వలన నీవు కృంగిపోతూ ఉంటే, ఈరోజు నీ జీవితాన్ని పరిపూర్ణముగా ఆయన పైకి లేవనెత్తి నీ జీవితంలో కార్యములను సఫలపరిచే దేవుడు, నీ జీవితంలో దేవుడు అద్భుతం చేసే దేవుడు. నీ భారము యెహోవా మీద మోపు. నీ పరిస్థితులు దేవునికి తెలియచేయటానికే దేవుడి యొక్క అవకాశముని ఇచ్చి ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, రెండు చేతుల పైకెత్తి, యేసయ్యా, నిజంగా నేను కొన్ని విషయాల్లో కృంగిపోతున్నాను. నా సమస్యలకు జవాబు దొరుకుతుందా? నా పరిస్థితిలో ఇక మార్పు రాదా? అయ్యో, నేను ఇలాగే ఉండాలా అని నేను అనుకుంటూ ఉన్నాను. తండ్రి, ఈరోజు నా జీవితంలో కృంగిన నన్ను పైకి లేవనెత్తు. నిరాశ నిస్పృహలో ఉన్న నన్ను ఆదరించు. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, చదువు విషయంలో, ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావు? ఆర్థిక సమస్యలు నిన్ను కృంగదీస్తున్నాయా? అప్పుల బాధలు నిన్ను బంధించి పీడిస్తూ జీవితాన్ని కుదిపివేస్తూ ఉన్నాయా? ఈ రోజు విడుదల సమయం నీ జీవితంలో, ఈ రోజు నీ జీవితంలో అద్భుతం చూసే సమయమై ఉన్నది. నోరు తెరువు. ఏ విషయంలో బాధపడుతున్నావు? ఏ విషయంలో నలిగిపోతున్నావు? ఇక నా జీవితంలో సంతానము లేదేమో, ఇక నా జీవితంలో సంతోషం లేదేమో, ఇక నాకు పిల్లలు పుట్టలేమో, ఇక నా జీవితంలో నేను ఇల్లు కట్టలేనేమో, ఇక నా జీవితంలో నేను ఇలాగే మోడిపోయి